నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మజ, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కోఆర్డినేటర్ రుణశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం ప్రభుత్వ ఐటీఐలో జరిగిన జాబ్ మేళాలో పాల్గొన్న వారు మీడియాతో మాట్లాడుతూ 7 ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న పోస్టులను గాను జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 300 మంది నిరుద్యోగ యువకులు పాల్గొన్నారన్నారు. త్వరలో మరిన్ని జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రనాథ్ రెడ్డి, ప్రెస్ మీట్ ఆఫీసర్ మురళీకృష్ణ, కంపెనీ ప్రతినిధులు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. చిత్తూరులో జాబ్ మేళా జరగబోతోంది. దీనికి జాన్సన్ లిప్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్, ముత్తూట్ ఫైనాన్స్, తర్వాత రిలయన్స్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలు అటెండ్ అయినాయి. సుమారుగా 150 మంది స్టాండర్డ్స్ అటెండ్ అవబోతున్నారు. వీళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశం, ఉద్యోగం అందుకోవడానికి. హెచ్ఆర్ ఇక్కడికే వచ్చి ఈ నెలంతా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ 7 జాబ్ మేళాలు జరగబోతున్నాయి చిత్తూరు జిల్లా అంతా. సో ఇది ఒక జాబ్ సీకర్స్ అందరికీ అన్ఎంప్లాయ్మెంట్ ఒక గొప్ప అవకాశం. ఇది వీళ్ళందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రుణశేఖర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఈరోజు మనం చిత్తూరు ఐటీఐ కళాశాల నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. దీనికి మనకు ఒక 7 కంపెనీలు అటెండ్ అవుతున్నాయి. దాదాపు ఒక 150 వేకెన్సీస్. దీనికి విద్యార్థులంతా మంచి అటెండ్ అవుతున్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇది ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి జిల్లాలోనూ ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఒక జాబ్ మేళా జరుగుతుంది. తెలుసు కదా మీ అందరికీ. ఈ జాబ్ మేళా అడ్వర్టైజ్మెంట్ చూసి పేపర్లోనే చూసింటారు. తర్వాత మీరు వాట్సాప్లో మీకు వచ్చిన చాలా బాగా సర్క్యులేట్ అయ్యింది మీడియా నుంచి. చూసి మీరు ఇక్కడికి వచ్చినారంటే ఏమర్థం? మీ అందరికీ జాబ్ కావాలని కదా కదా ఊరికే టైం పాస్గా టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సీరియస్లీ జాబ్ కావాలనే వచ్చినారు కదా. ఏం జాబ్లు ఇస్తారో తెలుసా? ఏ కంపెనీలు వస్తాయని తెలుసు కదా. జాబ్ మేళా అంటే హెచ్ఆర్లు అందరూ మీ దగ్గరికి వచ్చి, మీరు జాబ్ సీకర్స్, ఎంప్లాయర్స్, హూ గివ్స్ ఎంప్లాయ్మెంట్, మీకు ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఇస్తారో వాళ్ళు ఎంప్లాయర్స్ అంటారు. ఇక్కడ కూర్చున్న వీళ్ళంతా వేదిక పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఎంప్లాయర్స్. మీకు ఉద్యోగం ఇవ్వడానికి వచ్చినారు. మీకు ఉద్యోగం అవసరం ఉంది, మీరు జాబ్ సీకర్స్, అన్ఎంప్లాయ్మెంట్. మీరు ఇక్కడ హాజరయ్యారు. ఉద్యోగం ఇస్తున్నప్పుడు తీసుకోకుండా ఎవరైనా వెళ్తారా? వెళ్ళారు కదా. లాస్ట్ బెంచెస్ వినిపిస్తుంది కదా. లాస్ట్ బెంచెస్ పే అటెన్షన్. ఉద్యోగం ఇచ్చే వాళ్ళే మీ దగ్గరికి వచ్చినప్పుడు, గవర్నమెంట్ ఒక అవకాశం కల్పించినప్పుడు మీరంతా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా.